హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఎందుకంటే సొంత రాష్ట్రంలోనే ఆర్బీఐలో వర్క్ చేసే అవకాశాన్ని ఇస్తున్నారు. అన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు. దీనికి శాలరీ 80,236 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అండ్ మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి. సో తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం. అండ్ ఇలాంటివి చాలా రేర్గా వస్తాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే opportunities.rbi.org.in. ఈ వెబ్సైట్కి వెళ్తే డైరెక్ట్ లింక్ ఓపెన్ అయిపోతుందండి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఏమేమి ఉన్నాయో అన్నీ వస్తాయి. మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మనము క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఐడి పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత దాంతో మళ్ళీ రీలాగిన్ చేసి ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి తెలుసు, అన్నిట్లో కూడా పెద్ద బ్యాంకు. వీళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ అనమాట. సో దీనికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ మనం ఏదైతే వచ్చామో సేమ్ RBI.org.in. ఇందులోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ అని చెప్పాం కదా. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు. వెబ్సైట్లో లింక్ ఓపెన్ అయ్యే డేటు December 30th ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. January 20th వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఫీ పే చేయడానికి కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు January 20th అనమాట. సో ఈలోపే మనం అప్లై చేసుకోవాలి. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చేస్తున్నారు. అంటే February 8th. మీకు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి వేకెన్సీ డీటెయిల్స్ చూడండి ఎలా ఇస్తున్నారు అంటే ఈస్ట్ వెస్ట్ జోన్ వైజ్గా అనమాట. రిక్రూట్మెంట్ జోన్ అనేది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ సెంట్రల్ ఈ విధంగా. అండ్ మీకు అన్ని కేటగిరీలు వాళ్ళకి SC ST OBC EWS జనరల్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి మీకు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉంది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా అలాట్ చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఇక్కడ సివిల్లో సపరేట్గా ఇస్తున్నారు అండ్ ఎలక్ట్రికల్లో సపరేట్గా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 20 years మ్యాక్సిమం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అది మీకు క్యాండిడేట్స్ నాట్ ఎర్లియర్ దాన్ అంటున్నారు చూడండి. 94కి ముందు జన్మించిన వాళ్ళకి కుదరదు. 94 to 2004 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇందులో ఉందో లేదో చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. SC ST వాళ్ళకైతే 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంటే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ OBC వాళ్ళు 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా PWBD క్యాండిడేట్స్ 10 years అండ్ మీకు మళ్ళీ కేటగిరీని బట్టి 13, 15 years. ఇది మీరు చెక్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇస్తున్నారు అండ్ వీడియో క్యాండిడేట్స్కి ఇస్తున్నారు. చెక్ చేసుకోండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే జూనియర్ ఇంజనీర్ సివిల్కి మీకు మినిమం 3 year డిప్లొమో సివిల్లో అంటే సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమో చేసిన వాళ్ళు కానీ లేదు అంటే కనుక బీటెక్ చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. అయితే మీకు 65% అగ్రిగేట్ రావాలండి. అది డిప్లొమా అయితే 55% ఫర్ SC ST PWBD క్యాండిడేట్స్కి 55 అగ్రిగేషన్ వస్తే చాలు. అండ్ డిగ్రీ అంటే బీటెక్లో మీకు 55% రావాలి. అదేవిధంగా SC ST PWBD వాళ్ళకి 45 వస్తే చాలు. అంటే మీరు డిప్లొమా చేసి 65% లేదంటే డిగ్రీ బీటెక్ చేసి 55% జనరల్ వాళ్ళకి. అదేవిధంగా రిజర్వేషన్ కూడా ఉంది. అండ్ జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ దీనికి కూడా అంతే. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు 3 years కోర్స్ ఉంటుంది కదా, వాళ్ళైతే 65% అగ్రిగేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. SC ST PWBD వాళ్ళైతే 55 వస్తే చాలు డిప్లొమాలో. అండ్ బీటెక్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉంది కదా, అందులో 55% వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC ST PWBD వాళ్ళైతే 45% వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ డిప్లొమా ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట.
మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ లాంగ్వేజ్ ప్రాఫిషియన్సీ టెస్ట్ అండి. ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత లాంగ్వేజ్ ప్రాఫిషియన్సీ టెస్ట్, మనకి తెలుగు వాళ్ళకి తెలుగు కంపల్సరీ కావాలని చెప్పాను కదా, సో మీకు లాంగ్వేజ్ ప్రాఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఆన్లైన్ ఎగ్జామ్ మీకు 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అది కూడా February 8 ఇచ్చేశారు టెంటేటివ్ డేట్. దీనికి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే 180 క్వశ్చన్స్ ఇస్తారు, 300 మార్క్స్ అండ్ 150 మినిట్స్ టైం ఇస్తారనమాట. ఈ విధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుందండి. ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 1, ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 2, నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఈ టాపిక్స్లో మీకు ఈ విధంగా వస్తాయన్నమాట క్వశ్చన్స్ అనేది. తర్వాత లాంగ్వేజ్ ప్రాఫిషియన్సీ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాఫిషియన్సీ టెస్ట్ పెడతారు. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారనమాట. పే స్కేల్ చూడండి ఎంత ఉంది అంటే మినిమం 33,900 బేసిక్ పే ఉంటుంది. అలవెన్సెస్ చాలా రకాల అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకొని ఇక్కడ క్లియర్గా 80,236 రూపీస్ పర్ మంత్ ఇస్తారనమాట. సో చాలా మంచి శాలరీ అండ్ మనకి గవర్నమెంట్ జాబు, గవర్నమెంట్ బ్యాంక్ నుంచి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు. స్టార్టింగే నేను చూపించానండి క్లియర్గా. సో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి, లేట్ చేయకండి. 20th వరకు మాత్రమే టైం ఉంది. ఇమీడియట్గా మీకు మంచి బ్యాంకులో జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకైతే చాలా గొప్ప అవకాశం, అది కూడా మన తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఉంది. మీకు హైదరాబాద్లోనే పోస్టింగ్ కూడా ఉంది కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. వెంటనే అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్